ఈరోజు వీడియోలో మల్లె మొక్క గురించండి. మల్లె మొక్క గుబురుగా పెరిగి చెట్టు నిండా పూలు పూయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మనకి టెర్రస్ గార్డెన్ మీద మనం మొక్కల్ని పెంచుకుంటున్నాం కదా! చిన్న కుండీలలో చిన్న మొక్కలకి కూడా చెట్టు నిండా పువ్వులు పూయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు బెస్ట్ 4 టిప్స్ చెప్తాను. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు చక్కగా చెట్టు నిండా సీజన్ అంతా పూలు పూస్తాయన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొచ్చేయండి 4 టిప్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ అండి. మల్లె మొక్కని మనము ఎంత ఎక్కువగా ప్రూనింగ్ చేసుకుంటే అంత బుషీగా పెరుగుతుంది అండ్ ఎక్కువ మొగ్గలు కూడా వస్తాయి అన్నమాట. అంటే మనకి ఎక్కువ కొమ్మలు వస్తే ఎక్కువ మొగ్గలు కూడా వస్తాయి కదా. ఫస్ట్ అయితే ప్రూనింగ్ అండి. ఎప్పటికప్పుడు మనం మల్లె మొక్కనైతే ప్రూనింగ్ చేసుకోవాలి. ఏ సమయంలోనైనా హార్డ్ ప్రూనింగ్ చేసుకోవచ్చు, సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు వచ్చేసి హార్డ్ ప్రూనింగే చేస్తున్నాను. అంటే మనం కొమ్మ దగ్గర నుంచి ఒక 5-6 ఇంచెస్ వరకు నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు చెట్టు మరీ హైట్ పెరగకుండా హెల్దీ బుషీగా రావాలి అనేసి నేను ఒక 5-6 ఇంచెస్ వరకు కట్ చేసుకుంటున్నాను. మీకు ఎంత హైట్ కావాలో అంతవరకు అయితే కట్ చేసుకోండి. మీకు హైట్గా పెంచుకోవాలనుకుంటే ఒక 2-3 ఇంచెస్ వరకు పెంచుకోండి. లేకపోతే ఇంకా 6-7 ఇంచెస్ వరకు కొమ్మల్ని అయితే కట్ చేసుకోండి. చక్కగా కొమ్మల్ని అయితే కట్ చేసుకోవాలండి. మనం ఎంత ఎక్కువగా కొమ్మల్ని కట్ చేసుకుంటే మనకి అంత ఎక్కువగా పువ్వులు వస్తాయి. నెక్స్ట్ కాండం కూడా బలంగా తయారవుతుంది. నాకు ఈ మొక్క గురించి చెప్పాలి అంటే నేను ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి నాటుకున్నానండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి. ఆ చిన్న కొమ్మ నాటుకున్న తర్వాత నేను దాన్ని ప్రూనింగ్ చేసుకున్నాను. ఇదే విధంగా హార్డ్ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత నాకు ఎక్కువ కొమ్మలు వచ్చినాయి. ఒక కొమ్మ నుంచి నాకు 10-12 కొమ్మల వరకు వచ్చినాయి. వాటిని మళ్ళీ నేను ప్రూనింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదే విధంగా ఎక్కువ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల దీనికి వచ్చేసి ఒక 20 వరకు పువ్వులు వచ్చాయండి. ఇంకా ఎక్కువ ప్రూనింగ్ చేస్తున్నా కదా, ఇంకా ఎక్కువ పువ్వులు స్టార్ట్ అవుతాయి అనమాట. మీరు కుండీలలో ఉన్న నేలలో ఉన్న ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రూనింగ్ చేసుకోవాలండి. మీరు ఎంత ఎక్కువ ప్రూనింగ్ చేసుకుంటే అంత హెల్తీగా ఉంటుంది. కాండం కూడా మనకి బలంగా లావుగా తయారవుతుంది అనమాట కాండము. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కట్ చేసుకున్న తర్వాత కింద ఉండే కొమ్మలండి, కింద ఉండే ఆకుల్ని కూడా తీసేసుకోవాలి. ఆకుల్ని కూడా ఎప్పుడు ఇలా పైన అప్ డైరెక్షన్లో మనం తీయాలన్నమాట. కిందకి ఇలా తీసేయకూడదు. కాబట్టి పైకి ఇలా తీసేసామంటే చక్కగా ఆకులు మొత్తం వచ్చేస్తాయి. కాండం కూడా ఎక్కడ డ్యామేజ్ కాదండి. మనం చాలామంది ప్రూనింగ్ చేసుకునేటప్పుడు కూడా మీరు షార్ప్గా ఉండే సిజర్లు కానీ షార్ప్గా ఉండే చాకులు కానీ తీసుకోండి. ఎందుకంటే మనం సగం ఇలా కట్ చేసి ఇలా ఇచ్చామంటే దానిపైన ఉన్న లేయరు స్కిన్ అనేది ఊడొస్తుంది. దానివల్ల ఎండ డైరెక్ట్ తగిలి మొక్క అనేది చనిపోతుంది. కాబట్టి అలా కాకుండా షార్ప్గా ఒక్కసారిగా మనకు కట్ అయ్యే విధంగా కట్ చేసుకోవాలండి. ఏదైనా సరే షార్ప్గా ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చూడండి, అలా అనమాట. ఒక్కసారిగా కట్ చేయంగానే అక్కడి వరకు కట్ అయిపోవాలన్నమాట. అంత షార్ప్గా ఉన్న నైఫ్ని అయితే యూజ్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి కొత్త చిగుళ్ళు రావాలి అంటే ఇలా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత నీడలో పెట్టండి. ఎన్ని రోజులు పెట్టాలంటే మనకి 1 వీక్ చాలండి. 1 వీక్ లోపే మనకి చిగుళ్ళు స్టార్ట్ అయిపోతాయి. నీడలో మాత్రం కంటిన్యూగా అయితే పెట్టకండి. చిగుళ్ళు మనం నీడలో పెట్టడం వల్ల తొందరగా వస్తాయి. వచ్చిన తర్వాత వెంటనే మనం ఎండకి షిఫ్ట్ చేసుకోవాలి. మనకి మల్లె పువ్వులు ఎక్కువగా పూయాలంటే మనకి సన్లైట్ ఎక్కువ ఉండాలి. కాబట్టి నీడలో మాత్రం అస్సలు పెట్టకండి. చిగుర్లు వచ్చేంత వరకు మాత్రం కంపల్సరిగా నీడలో అయితే మనం ఉంచాలి మొక్కని. వాటరింగ్ విషయానికి వస్తే మనము కంటిన్యూగా పోయాల్సినంత అవసరం లేదండి. మనం మల్లె మొక్కకి వాటర్ తక్కువ ఇస్తేనే మనకి పువ్వులు ఎక్కువగా పూస్తాయి. వాటర్ ఎక్కువైతే ఆకులు ఎక్కువగా వస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి సాయిల్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు మాత్రమే చెక్ చేసుకొని ఇవ్వండి. సాయిల్ చెక్ చేసుకొని మాత్రమే ఇవ్వాలండి. మనము టైం టు టైం అయితే అస్సలు ఇవ్వకూడదు మల్లె మొక్కకి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న కొమ్మల్ని థర్డ్ టిప్ వచ్చేసి కట్ చేసుకుంటారు కదండి మీరు. కొమ్మలన్నీ కట్ చేసుకున్న తర్వాత మీరు ఇవి ముదురుగా ఉండే కొమ్మల్ని వేరే కుండీలో అయినా నాటుకోవచ్చు, లేకపోతే అదే కుండీలో అయినా నాటుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి ఒక చెట్టు లేకపోతే మరొక చెట్టు అయినా ఉంటుంది కదా. మనం నచ్చి కొన్ని రకాల పువ్వులు తెచ్చుకుంటాం కదా. అంటే గుండు మల్లెలు, రెక్క మల్లెలు, ఇట్లా మనం ఒక ప్లాంట్ లేకపోయినా మరొక ప్లాంట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా కొమ్మలు అయితే 100% బ్రతుకుతాయండి. దీనికి వేరే సాయిల్ వేరేది సపరేట్ ప్రిపరేషన్ అయితే ఏం అవసరం లేదు. చక్కగా మీరు ఇలా ముదురుగా ఉన్న కొమ్మలను అయితే తీసుకొని వాటికి ఉన్న ఆకులను అయితే తీసేసుకోవాలి. ఆకులతో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. రూట్ అనేది తొందరగా రాదు. కాబట్టి వాటిని ఆకులు మొత్తం తీసేసుకొని అదే కుండీలోనే ఒక సైడ్ నాటేసుకోండి. లేత కొమ్మలైనా మనకి 100% బ్రతుకుతాయండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు చూపిస్తున్న చెట్టు ఇంతకంటే ఇంకా చిన్నగా ఉంది. నేను అంత చిన్న కొమ్మని తీసుకొచ్చి నాటుకున్నాను. చక్కగా చూడండి, ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే చక్కగా వస్తుంది. కాబట్టి మీరైతే ఇలా నాటుకున్న తర్వాత ఆకులు ఉంటే ఆకులు కూడా ప్రూనింగ్ చేసేసుకోండి. చక్కగా ప్రూనింగ్ చేసుకొని దాంతోపాటు మనం డైలీ వాటరింగ్ ఇస్తూ ఉన్నా సరే మనకి చక్కగా చిగుర్లు వస్తాయి. ఎక్కువ చిగుర్లు వచ్చేసిన తర్వాత తీసుకెళ్ళి మనము రిపోర్టింగ్ చేసుకోవచ్చు. మనం అదే కుండీలో బలం సరిపోదు అనుకుంటే.
నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మట్టిని మనము ఎప్పుడు లూజ్గా ఉంచుకోవాలండి. కుండీలలో పూల మొక్కలకి మట్టిని మనం ఎంత లూజ్గా ఉంచుకుంటే మనకి అంత చక్కగా పూలు పూస్తాయి, చెట్టు కూడా చనిపోదు. మనం గట్టి సాయిలు, రాయిలాగా ఉండే సాయిల్ మనం యూజ్ చేసాము అంటే మాత్రం వేర్లు అనేది తొందరగా స్ప్రెడ్ కావు. దానివల్ల చెట్టు కూడా చాలా ఎండిపోయి చనిపోతుంది అనమాట. మనం ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఇలా వాటర్ చేసినా, లేకపోతే ఫర్టిలైజర్స్ ఇచ్చినా, సాలిడ్ రూపంలో ఇచ్చినా, పౌడర్ ఫామ్లో ఇచ్చినా సరే ఇలా లూజ్ చేయడం వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మొక్కకి నేరుగా అందుతాయి, లేకపోతే పైనే ఉండిపోతాయి. కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఫోర్త్ టిప్ వచ్చేసి అంటే మన ఛానల్లోనే ఉన్నాయండి పాటింగ్ మిక్స్ చూసినారు కదా. నేను ఇట్లా చెయ్యి పెట్టంగానే ఎంత లూజ్గా ఉంది అంటే మట్టి, ఇంత మంచి మట్టిలోనే మనం మొక్కల్ని నాటుకుంటే చక్కగా బ్రతుకుతాయండి. మన గార్డెన్లో మందారాలు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, చామంతులు ఉన్నాయి. ఏది కూడా నాకు వాడిపోయినట్టు కానీ ఎండిపోయినట్టు కానీ ఉండదు. సాయిల్ కూడా నేను అస్సలు గట్టిపడనివ్వనండి. ఎప్పటికప్పుడు లూజ్ చేస్తూ ఉంటాను. ఇలా లూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మన మొక్కకి ఆక్సిజన్ అనేది డైరెక్ట్గా సరఫరా అయిపోతుంది. మనకి ఆక్సిజన్ తగులుతుంది, ఎండ తగులుతుంది. ఎండ కూడా తగలడం వల్ల మనకి పెస్ట్ కూడా అటాక్ కాదు. చాలా వరకు మట్టిలో పెస్ట్ అటాక్ అయ్యి కూడా మొక్కలు చనిపోతాయి. మనం అస్సలు అబ్జర్వ్ చేసుకోము, ఎందుకు చనిపోయిందో అనుకుంటాం. కానీ ఈ టిప్ అయితే ఫాలో అయ్యండి. మట్టిని ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండండి. లూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బెస్ట్గా ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ ఏంటంటే, మనం కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. మనము ఆకులు ఎక్కువగా రావాలి అంటే మాత్రం నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఆకులు బాగా వచ్చేసిన తర్వాత నైట్రోజన్ ఆపేసి మీరు పొటాషియం, కాల్షియం ఉండే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. పొటాషియం దేనిలో దొరుకుతుంది, కాల్షియం దేనిలో దొరుకుతుంది అనేసి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. ఇది వచ్చేసి నేను పశువుల ఎరువు యూజ్ చేస్తున్నానండి. పశువుల ఎరువులో చాలా ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది. మీ దగ్గర పశువుల ఎరువు లేదు అనుకుంటే వర్మీ కంపోస్ట్ వాడుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ కూడా లేకపోతే టీ పౌడర్, కాఫీ పౌడర్లో కూడా మనకి చాలా ఎక్కువగా నైట్రోజన్ దొరుకుతుంది. ఇవి ఇవ్వడం వల్ల తొందరగా మనకి ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, మనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే తొందరగా మనం ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ ఉండాలి, మనకి తొందరగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవడానికి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. మనము జనవరి టైం కల్లా హార్డ్ ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఇంకా ప్రూనింగ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడైతే ప్రూనింగ్ చేసుకోండి, ఏం పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది టీ పౌడర్ అండి. మనకి ఇది వాడిన టీ పౌడరు, అంటే డైలీ టీ తాగే వాళ్ళు ఉంటే టీ వడకట్టేసిన తర్వాత మనకి ఇది వస్తుంది కదా టీ పౌడరు. దీన్ని అయితే ఒక 2 నుంచి 3 సార్లు అయితే నీట్గా కడగండి. కడిగిన తర్వాత ఎండ పెట్టుకొని మనం వారానికి ఒకసారి అండి, అంటే ఫర్టిలైజర్గా కాకుండా మనం ఏదో ఒక రూపంలో మనం ఇవ్వచ్చు అనమాట. కాబట్టి నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి. సాయిల్ మిక్స్లో కూడా కలపండి. మనకి టీ షాప్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి. మొహమాట పడకుండా అడిగి ఒక్కసారి తెచ్చిపెట్టుకొని కడిగి ఎండ పెట్టుకున్నామంటే మనం ఎన్ని మొక్కలకైనా మనం వాడుకోవచ్చు, ఫ్రీగా దొరుకుతుంది కదా. కాబట్టి ఇదైతే ఎక్కువ యూజ్ చేయండి. మీ దగ్గర ఇది కూడా లేదు అనుకుంటే మాత్రం ఫ్రెష్ టీ పౌడర్ ఉంటుంది కదా, అది 1 గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ వేసి ఓవర్ నైట్ నానబెట్టండి. ఒకరోజు నైట్ అంతా నానబెడితే నెక్స్ట్ డేకి ఆ టీ పౌడర్లో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం మనకి వాటర్లోకి వచ్చేస్తుందండి. ఆ వాటర్ని 1:2 రేషియోలో, అంటే 1 వంతు ఆ టీ పౌడర్ వాటర్కి 1 వంతు నార్మల్ వాటర్ కలపండి. కంప్లీట్గా మనము అదే విధంగా ఇచ్చేయకూడదు. వాటర్ అయితే డైల్యూట్ చేసే ఇవ్వాలి. మనం అట్లానే ఇచ్చేయకూడదండి, చిక్కగా అయితే ఇవ్వకూడదు. కాబట్టి 1:1 రేషియోలో వాటర్ మిక్స్ చేసి ఇచ్చేయండి పూల మొక్కకి. మనం బలము ఎక్కువ ఇచ్చే కొంది మనకి పూల మొక్కలు బాగా బ్రతుకుతాయండి. నెక్స్ట్ పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. కాబట్టి మనం చిన్న కుండీలలో చిన్న మొక్కల్ని పెంచుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ మనం పోషకాలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎట్లాంటి సమయం ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉందండి. నెక్స్ట్ మీరు ప్రూనింగ్ కూడా ఈవినింగ్ టైంలోనే చేయండి. సాయంత్రం 5 దాటిన తర్వాతనే ప్రూనింగ్ చేయండి. 5 లోపల చేయకండి, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎండ షాక్ నుంచి కూడా ఇది సెట్ అవ్వాలి. కాబట్టి మీరైతే 5 దాటిన తర్వాతే చేయండి. రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత నీడలో అయితే కంపల్సరీగా పెట్టండి. ఎంతవరకు అంటే మనకి చిగుర్లు వచ్చేది మనకి తెలుస్తుంది అనమాట. చిగుర్లు వచ్చేటప్పటికి మనం తీసుకొచ్చి ఎండలో పెట్టేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.